ప్రకాశం జిల్లా రాచర్ల మండలాల్లో తుఫాను దాటికి తెగిపోయిన చెరువులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. సోమిదేవిపల్లి గ్రామంలో తెగిపోయిన చెరువును పరిశీలించి చెరువు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా మందసలోని డబర్సింగ్ పంచాయతీ పరిధిలో పద్మనాభపురం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు అదుపులోకి రావడంతో ఆస్తి జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. శ్రీకాకుళం జిల్లా మందసలోని బుడార్ సింగ్ పంచాయతీ పద్మాపూర్ కాలనీ గిరిజన కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. గిరిజన కుటుంబాలు దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లన్నీ దగ్ధమయ్యాయి. పిల్లల పాఠ్య పుస్తకాలు, ఆహార సరుకులు, దాచుకున్న కష్టార్జితం, జ్ఞాపకాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వైసీపీ నాయకులు మద్యంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మార్కాపురం టీడీపీ నేతలు, ఎక్సైజ్ అధికారులు తిప్పికొట్టారు. తుర్లపాడులోని వైన్ షాప్ నందు ఎక్సైజ్ అధికారులు, టీడీపీ నాయకులు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రదర్శించారు. దీని ద్వారా వినియోగదారులు బాటిల్ స్కాన్ చేసి మద్యం యొక్క క్వాలిటీ తెలుసుకోవచ్చునని తెలిపారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం సనుగుల దేవుని తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ గొట్టె పరిమళ ఆత్మహత్యకు పాల్పడింది. గత 23 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్ విధులు నిర్వహిస్తున్న పరిమళ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పరిమళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని నాదర్గుల్ బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు తండ్రి అందెల ఆగమయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీరాములు ఇంటి దగ్గర ఆగమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అర్బన్ సిఐ సురేష్ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 9వ, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎస్ఐ జిల్లాని విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు ముత్తంగి శివార్లో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో 10 కిలోల ఎండు గంజాయి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన సురేష్ బెహారా నుంచి తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు 37,88,000 రూపాయల చెక్కులను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిపారు. నాగుల చవితి సందర్భంగా ముందుగా పాము పుట్టలను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించారు. ప్రకృతిని పూజించడం మన భారతీయుల సంస్కృతి అని భక్తులు తెలిపారు. విజయనగరం జిల్లాలో సమన్యాయం అందరి హక్కు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పిలుపునిచ్చారు. సమన్యాయం పొందడం అందరికీ మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని కొనియాడారు. పేదరికం లేదా ఇతర కారణాల వల్ల ఏ ఒక్కరు కూడా న్యాయం పొందకుండా ఉండలేరని ఆమె స్పష్టం చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాళంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రారంభించారు. ఏ నాయకుడి ఆలోచన అయినా ప్రజలకు మేలు చేసేలా ఉంటే దాన్ని విజన్ అంటారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో అటవీశాఖ అధికారులు 10 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. బాలాయపల్లి మండలం అలిమిలి గ్రామం అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ముళ్ల పొదలో దాచి ఉంచిన ఎర్రచందనం దొంగలు గుర్తించారు. పట్టుకున్న ఎర్రచందనం దొంగల సమాచారాన్ని అటవీశాఖ ఉన్నతాధికారి డివి రమణయ్యకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ను హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగానే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు.
తెలంగాణ యువకులు అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకుంటున్నారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు మరొక యువకుడు బలి అయ్యాడు. మస్కట్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లికి చెందిన సతీష్ అనే యువకుడు ఉద్యోగం పేరుతో మోసపోయి అష్టకష్టాలు పడుతున్నాడు. సొంత ఊరికి రావాలని సెల్ఫీ వీడియో విడుదల చేసిన కోరాడు. ప్రభుత్వ సహాయం కోసం బాధితుడు సతీష్ ఎదురు చూస్తున్నాడు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఏకకాలంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తనిఖీలు చేశారు. ప్రమాద సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయా, గాజు బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. డ్రైవర్లు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత తమదేనని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఇబ్రహీంపట్నంలో లోకల్ లారీ ఓనర్లు, డ్రైవర్లు దీక్షను విరమించారు. బూడిద టెండర్ రద్దు చేయాలని 37 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. లోకల్ వారికి ఉచితంగా బూడిద కాంట్రాక్టు సంస్థ ఇస్తామని హామీ మేరకు ఎమ్మెల్యే వసంత దీక్ష విరమింపజేశారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి సిపిఐ వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనిపిస్తుందని, కావేరీ ట్రావెల్స్ ను కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా మధురవాడ స్టేడియం కోడల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. సరైన నిబంధనలు లేకపోవడంతో 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు. సీటింగ్ కెపాసిటీ తీసుకుని స్లీపర్గా మార్చే బస్సులను తనిఖీలు చేస్తున్నామని రవాణా శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ నెల 13 నుంచి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 99 లక్షల వరకు ఫైన్ కూడా వేశామని అధికారి రాజారావు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని వరదలతో కొట్టుకుపోయిన డ్యామును ప్రాజెక్టు స్థితిగతుల అధ్యయన బృందం సందర్శించింది. ఈ బృందంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అప్పటి ప్రభుత్వం ఇంజనీరింగ్ శాఖకు ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు గ్రీసుకు మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు వరదల్లో పునాదులతో సహా కొట్టుకుపోయిందన్నారు. అన్నమయ్య డ్యామును హెచ్చరికగా తీసుకుని మిగిలిన డ్యాములపై శ్రద్ధ చూపాలని అధికారి సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని తనకలాన్ ప్రాంతంలో గత 3 రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుంది. గ్రామ శివారులో నిర్మిస్తున్న రైస్ మిల్లులో తిరుగుతుందని సమాచారంతో రైస్ మిల్ నిర్వాహకులతో పాటు అలీసాగర్ ఫిల్టర్ బెడ్ దగ్గర పనిచేసే కార్మికులను సంబంధిత అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే విక్రయించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులోని ధర్మపురంలో పోలీసులు హంగామా చేశారు. ధర్మపురంలో ఇటీవల గ్రామ కంఠంలో ఉన్న ఇంటిని ఆక్రమణదారులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఆ ఇంటి యజమానితో పాటు స్థానికులు జేసీబీని బంధించారు. తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నిహార్ ఇంటిని ధ్వంసం చేసిన ఆక్రమణదారులతో ములాఖత్ అయ్యి జేసీబీని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,50,00,000తో పాలకొల్లు ఆచంట R&B ప్రధాన రహదారి నిర్మాణానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ 5 ఏళ్లు రహదారులు గుంతలుగా మారి ప్రమాదాలతో పాటు ప్రాణాలు సైతం కోల్పోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రూపురేఖలను మారుస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసం తప్ప అభివృద్ధి అంటే ఏంటో చూడలేదని మంత్రి తెలిపారు. శ్రీశైలంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. దేవస్థానం భక్తులకు ఏర్పాటు చేస్తున్న దర్శన వసతి సదుపాయాలు, మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు తదితర అంశాలను ఈవో శ్రీనివాసరావు వివరించారు. కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విజయవాడలో గ్యార్మీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకుడు ఐజా గ్రూప్స్ అధినేత షేక్ గాయాజుద్దీన్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జెండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుగా ర్యాలీ తీశారు. భక్తులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితిని పురస్కరించుకొని మహబూబాబాద్ శ్రీ గాయత్రి మహాదేవాలయంలో మహిళలు నాగేంద్ర స్వామికి పంచామృతాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నాగేంద్ర స్వామి వారి పాలరాతి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు బారులు తీరి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శివారు ప్రాంతంలో ఉన్న పుట్టల్లో పాలు పోసి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. నాగేంద్రుడికి ప్రీతికరమైన పాలు, గుడ్డు, త్యాగ, బుర్రా గంజు నైవేద్యంగా పుట్టలో పోసి భక్తులు దర్శించుకున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన చౌరస్తా సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను వెనకాల నుండి కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం సేవించి కారు నడిపిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు స్థానికులు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెల్లోపల్లిలో వైభవంగా నాగుల చవితిని జరుపుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా నాగుల చవితి సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నాగేంద్ర స్వామి దేవాలయాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు ప్రదర్శనలు నిర్వహించి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మం జిల్లాలోని పలు నాగదేవత ఆలయాల్లో భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. ప్రాచీన దివ్యక్షేత్రమైన స్తంభాద్రి నరసింహస్వామి, గొంటు మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న పుట్టలలో భక్తులు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. అధికారులతో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు ప్రాజెక్టు నుండి ప్రస్తుతం రిలీవ్ చేస్తున్న 3,000 క్యూసెక్కుల మించి వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వివర్స్ కాలనీ ప్లేగ్రౌండ్లో 3 ఏళ్ల క్రితం చేనేత సహకార సొసైటీ నిర్మించిన కూరగాయల షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. 3 జేసీబీలతో కూరగాయల షెడ్లను ధ్వంసం చేసినట్లు వ్యాపారస్తులు తెలిపారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రముఖ వ్యాపారవేత్త బతిని నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల విచారణ సమయంలో నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ వ్యక్తితో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో పోలీసులు విచారించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను డ్రైవర్లకు రవాణా శాఖ కమిషనర్ వాణి వివరించారు. డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డుపై ఉండే ట్రాఫిక్ సూచికలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాలీ ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు భద్రాచలం పోలీసులు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన గుండాల నుండి భద్రాచలం మీదుగా తప్పుడు ధృవపత్రాలతో గోవుల్ని హైదరాబాద్కు తరలించి సొమ్ము చేసుకోవాలన్న వారికి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. 2 నాగుపాములు శివలింగంపై పడగ విప్పి కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. నాగుల చవితి రోజున శివుడు కొలువై ఉన్న ఆలయంలో నాగుపాములు దర్శనమివ్వడంతో భక్తులు దైవ మహిమగా భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని బీసీ మత్స్యకారుల ఆశ్రమ పాఠశాలలో నిధులు దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులైన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యకారుల సంఘం ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాడు నేడు పనుల తీరును పరిశీలించారు. పాఠశాలకు సుమారుగా 50 లక్షలు నిధులు మంజూరు కాగా వాటిలో చేసిన పనులు లోపభూయిష్టంగా జరిగి ఉండటాన్ని వారు గమనించారు. కడపలో మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమ పోస్టర్ను అంజద్ బాషా ఆవిష్కరించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకే ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగిందని కాకినాడ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్పై తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే కొలుకుపూడి మీడియా సమక్షంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి తీవ్ర ఆరోపణలు చేశారని ఆరోపించారు. భీమవరం సమీపం గణపవరం గ్రామంలో వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న ఆర్ఎండ్బి వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానిక నేతలు అధికారులతో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంతెనపై నుండి దిగువ నుండి శిథిలమైన ఫుట్పాత్, రైలింగ్ స్లాబ్ దిగువ భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వంతెన మరమ్మతు పనులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని జై బీరా విద్యాసంస్థలోని వసతి గృహాలను నర్సాపురం సీనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న ఏర్పాట్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్, స్కూల్లో ఎటువంటి ఇబ్బంది అయినా కానీ తెలియపరచాలని ఆయన కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. యువత గంజాయి, మద్యం లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచన చేశారు. మద్యం కొనుగోలు చేసే వ్యక్తులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలని సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్ను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. పట్టణంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో గల మద్యం షాపు వద్ద ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో సురక్ష యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈ నెల 27న ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే జిల్లా అధికారుల గ్రీవెన్స్ డేను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందికొట్ట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కదిరి నియోజకవర్గ కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ప్రజలు పాల్గొని వారి సమస్యలపై నివేదికలు ఇచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కుటుంబ సమేతంగా నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగేంద్ర స్వామి వారి ఆశీస్సులతో తెలుగు వారందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తీరుమంజన గోపురం వద్ద ఉన్న స్వామివారి రుద్రపాదాల వద్ద నాగశిలలకు వేద పండితులు శాస్త్రోక్తంగా అభిషేకించి విశేష పూజలు చేశారు. ధూప దీప నైవేద్యాలతో సమర్పించారు. నాగుల చవితి సందర్భంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి సలివిడి, కొరపిండి, సజ్జపిండి, కోడిగుడ్లు, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.